ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: కృత్రిమ మేధ రంగంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఒక కీలక మలుపుగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. వార్తల వివరాలు: కృత్రిమ మేధ ఏఐ రంగంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఒక కీలక మలుపుగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ 131వ సంచిక కార్యక్రమంలో పలు అంశాలపై ప్రధానమంత్రి నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి ప్రస్తావించారు. ఏఐ సహాయంతో భారతదేశం పురాతన గ్రంథాలు, చేతివ్రాత ప్రతులను ఎలా సంరక్షిస్తుందో చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు ఆశ్చర్యపోయారని గుర్తు చేసుకున్నారు. ఈ సమ్మిట్లో కృత్రిమ మేధ రంగంలో భారతదేశపు అద్భుతమైన సామర్థ్యాలను ప్రపంచం చూడగలిగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ, इस समिट में दुनिया को एआई के क्षेत्र में भारत की अद्भुत क्षमताएं देखने को मिली है। इस दौरान भारत ने 3 मेड इन इंडिया एआई मॉडल भी लॉन्च किए। ये अपने आप में अब तक की सबसे बड़ी एआई समिट रही है. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ లక్ష్యంగా భారత్ నెట్ ప్రాజెక్టు అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో అధికారులు ఒప్పందంపై నిన్న సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 4G as innovated from BSNL. That is the domestic, this one. This is the biggest achievement. I really compliment every person in the department. I want to lay one fiber. No digging cost, it will take some time, all these things. Then that is the fiber net I created. Within no time, cost is only 10%. As you rightly mentioned, as on today, 5% of global cost what we are doing. 8 to 9% laying cost we are able to do with fiber net. That was the beginning. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతరిక్ష, రక్షణ తయారీ రంగాల్లో ఆ సంస్థ కార్యకలాపాలపై వారు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో రాష్ట్రంలో ఉన్న విస్తృత అవకాశాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి వివరించారు. తెలంగాణలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను నిపుణుల సూచన ప్రకారం మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో రేవంత్ రెడ్డి నిన్న పర్యటించి తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామీణ తపాలా సేవలు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. గుంటూరులో నిర్వహించిన గ్రామీణ డాక్ సేవకుల సమ్మేళనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా తపాలా సేవలను గ్రామస్థాయిలోకి తీసుకువెళ్లిన 10 మంది గ్రామీణ డాక్ సేవకులను సన్మానించారు. అనంతరం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో గ్రామీణ డాక్ సేవకులు
తపాలా సేవలను అందిస్తున్నారని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ రోజు ప్రథమ సంవత్సరం, రేపు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి. ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలకు 10,57,312 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా వెల్లడించారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచిస్తూ, నెక్స్ట్ మంత్ 24వ తారీఖు దాకా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగబోతున్నాయి. విద్యార్థులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా కంప్లీట్ గా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా టోటల్ గా స్టేట్ లో ఒక 1537 సెంటర్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వీటితో పాటు ఇన్విజిలేటర్లను అందరినీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా అరేంజ్ చేశాం. సో ఇది కాకుండా అన్ని కేంద్రాల్లో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లైట్నింగ్ కావచ్చు, అన్ని కూడా విజిట్ చేసి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు మొదటి సంవత్సరానికి గాను ద్వితీయ భాషా పరీక్ష జరగనుంది. తిరుమలలో అత్యాధునిక ఆహార ప్రయోగశాల సేవలు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. భక్తులకు సురక్షితమైన, నాణ్యత కలిగిన ప్రసాదాలు, ఆహారం అందించేందుకు వీలుగా 25 కోట్ల రూపాయలతో ఈ ల్యాబ్ను అత్యాధునిక పరికరాలు, యంత్రాలతో సిద్దం చేస్తున్నామని తెలియజేశారు. 90% వరకు పనులు పూర్తయ్యాయని, ఈ ల్యాబ్ కార్యకలాపాలు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ పంటల సాగు, విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ ప్రదర్శనలు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతుబడి వ్యవసాయ ప్రదర్శనను ఆయన నిన్న సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విస్తృతంగా క్షేత్రస్థాయి సందర్శనలు నిర్వహిస్తామని, త్వరలోనే సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున ప్రదర్శన ఏర్పాటు చేస్తామని అన్నారు. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులు లబ్ధి పొందుతారని, ఆయిల్ పామ్ సాగు అన్ని విధాలా లాభదాయకమని, అంతర పంటగాను దీన్ని సాగు చేయవచ్చని మంత్రి సూచించారు. ఈ రోజు ప్రపంచ శాంతి అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికాలోని చికాగో నగరంలో 1905 ఫిబ్రవరి 23వ తేదీన రోటరీ క్లబ్ మొదటి సమావేశం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. హింస, దౌర్జన్యాలు లేని ప్రపంచాన్ని కాంక్షిస్తూ శాంతి స్థాపన దిశగా ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. T20 ప్రపంచ్ కప్ 2026 సూపర్ 8 గ్రూప్ 1 విభాగంలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో గెలుపొందింది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అవడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధ రంగంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఒక కీలక మలుపుగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.